సామాన్యులు లేదా సాధారణ భక్తులు కొంత అభిలాష ఉన్న వాళ్ళు వచ్చారు. అతిరహస్యమైన యోగశాస్త్రం గురించి చాలా విపులంగా కొన్ని గ్రంథాలు రాసి ఆయన శరీరాన్ని వదిలేశారండి. తరతరాలకు ఉపయోగపడతాయి గ్రంథాలు. మిత్రుడు నారాయణరావు తెలుసు, గురుబోధామృతం 1, 2, 3, 4, 5 రహస్యాలు అవి. ఈ శ్రీకృష్ణుడి యథార్థమా దైవ యథార్థం అంటే మీరు ఆ పుస్తకాలు చూస్తే మంత్రం చేస్తే ఇంత లాభం ఉందా, దైవస్మరణ చేస్తే ఇంత లాభం ఉందా, మన మనసు ఈ విధంగా వెళ్తుందా, నెక్స్ట్ స్టేజ్లో ఎలా వెళ్తుందా, నెక్స్ట్ స్టేజ్లో ఎలా వెళ్తుందా. చిన్నపిల్లడికి ఇప్పుడు మాంటిస్సోరీ, ఇప్పుడు మోడర్న్ వెస్టర్న్ స్కూల్స్ వచ్చే చూసారా, బొమ్మలతో ఈజీగా డాల్ అని గుర్తుపెట్టించేస్తారు. ఎన్నాళ్ళగా కష్టపడక్కర్లేదు. మనం చాలా ప్లేవే మెథడ్స్ వచ్చాయి. లక్షలు తీసుకుంటారు, అవలేలుగా చెప్పేస్తుంటారు అవలేలుగా పిల్లలు. ఈ మోడర్న్ డేస్కి తగ్గట్టుగా గురువు గారు ఇచ్చారండి యోగ విద్యని. వేదాల్లో ఉపనిషత్తులు ఎవరికి తెలియదు, మఠాల్లో కూడా రహస్యాలు తెలియవు. గురుబోధామృతం 1, గురుబోధామృతం 2, 3, 4, 5 అవి అందించి శరీరం వదిలేశారండి. ప్రతి ఒక్కరు హృదయంలో గుర్తుపెట్టుకోండి. మీకు ఎప్పుడైనా దైవం అవకాశం వస్తే మీరు రెఫర్ చేసుకోండి. మన పూజ గురుదేవులు అంటే ఆత్మవిద్య కేర్ ఆఫ్ అడ్రస్. రెండోది లేదు ఆయన దృష్టిలో. ఆయన ఆశ్రయించిన వాళ్ళకి సంసారంలో ఆటుకోట్లు ఆటోమేటిక్గా పోతుండేవి, సెట్ అయిపోయారు అన్ని విధాలు. కానీ తర్వాత ఆత్మవిద్య వైపు నడిచేవారు. ఇంత సరళంగా, ఇంత సూక్ష్మంగా, ఎవరు సంసారం వదలకుండానే, ఉద్యోగం వదలకుండానే, చదువులు వదలకుండానే, మనం బయట చూస్తాం లోకం దైవధ్యాస లేదేంటి ప్రజలకు అనుకుంటాం. దైవం ఉంది, యథార్థం, ఈ సాధనలన్నీ యథార్థం, వీటి వల్ల ఈ స్థితి లభిస్తుంది అని నిరూపించారండి గురువుగారు. ప్రొఫెసర్ రమేష్ బాబు గారి బుక్స్లో చెప్పలేదు. ఆయన గురువుగారితో మమేకమై ఆయన చెప్పిందల్లా శిరసావహించుకొని ప్రతి పని ఆత్మసమర్పణ భావంతో చేసుకొని గ్రహించిన విషయాలన్నమాట. దుర్లభో విషయత్యాగ, దుర్లభో తత్వదర్శనం. క్వాంటమ్ మెకానిక్స్ చెప్తుంది ఈ ప్రపంచం నువ్వు అంటేనే ఉంటుంది అనేసి. నువ్వు మనసులో సంకల్పిస్తేనే అది ఉంటుంది. నీ మనసు సంకల్పం లేకపోతే పార్టికల్ కనబడలేదు, కణం కనబడడం లేదు. కణాల సముదాయం కదా ఈ జగత్ అంతా కూడా. ఆ కణం కూడా నువ్వు చైతన్యంతో గట్టిగా ఉంది అని భాషిస్తేనే అది ఉంటుంది అన్నమాట. కాబట్టి అత్యాధునికమైన భౌతిక శాస్త్రం కూడా మన యోగాన్ని, మన హిందూ తత్వాన్ని చెబుతుంది. ఇవాళ అత్యాధునికమైన దిస్ ఇస్ వాట్ వీ కాల్ థియరిటికల్ ఫిజిక్స్. వాళ్ళకి ఏంతో దొరకలేదు ఈ విశ్వాన్ని అర్థం చేసుకోవడానికి. ఒక్క సనాతన ధర్మం బేసిస్ కనబడుతున్నాయి, అద్వైత వేదాంతం. అసలు నెంబర్ 1 ఫిజిసిస్ట్ ఏమంటాడు తెలుసండి, అది మళ్ళీ అనుకోవాలి.